అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. సీదా ముచ్చటాలకే పోదాం పాన్రి, ఆలస్యం చేయకుండా. బండి సంజయ్ సారు ఫ్లెక్సీని పట్టుకొని దాంట్లో ఉన్న సంజయ్ సారు బొమ్మను చెప్తోని కొడుతున్నారు. అగో తప్పు చేసిండని బండి సారోళ్ళ కొడుకు బండి భగీరథను అంటుంటే తండ్రి పొట్టువను పొట్టు కొట్టుడేందే బాలన్న, ఇంతకు ఆ కొడుతున్నోళ్ళు ఎవలే అంటారా? సీదా లొకేషన్లకే తీసుకుపోయి చూపిస్తాను, అడుగుర్రి. ఫ్లెక్సీ మీద ఉన్న మంత్రిగారి ఆకారాన్ని చెప్తోని పొట్టు కొట్టుడే కాదు, గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు ఇంకా ఏమన్నారో ఇనుండ్రి. తండ్రి తంతేలా దుంకితే కొడుకు కోనేట్లా ఎగిరిండి అన్నట్టు తలుగు దెంపుకున్న దున్నపోతు లెక్క కన్ను మిన్ను గానకుంటా కథలు పడ్డది బండి భగీరథ. అయితే కొడుకును క్రమశిక్షణలో పెంచకపోవుడు కూడా తప్పు కిందికే వస్తుంది. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఇంటోళ్ళను క్రమశిక్షణలో పెట్టాలి. కొడుకులు బిడ్డలను సక్కదిద్దనోడు ఇంకా సమాజాన్ని ఏం సక్కదిద్దుతాడు అన్నట్టు బండిగారు ఓ ఇంటర్వ్యూలో చెప్పిండట. అసొంటి మనిషి కూడా కొడుకును మంచిగా పెంచనందుకు కూడా ఇట్లా జరగవలసిందే. అండ్లదండ్ల నినాదాలు ఎత్తుకొని జై తెలంగాణ అంటురు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటురు. అసలు పోక్సో కేసు అవ్వుడుకు, బండి సంజయ్ని బర్తరాబ్ చేసుడుకు కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అనుడుకు ఏమైనా సంబంధం ఉన్నదా? బాధిత బాలికకు న్యాయం చేయాలని పోరాటం చేయాలి కానీ ఇట్లా రాజకీయం చేసుడు ఏందో. ఆఖరికి ఆడపిల్లను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుడు కూడా బీఆర్ఎస్ లీడర్లతోనే అయ్యేటట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో రాజకీయం లీడర్లు ఎక్కువ మటుకు భూముల దందాలు చేసుకుంటూనే ఉంటారట. సినిమాల గుండెగాళ్ళు చేసినట్టే సెటిల్మెంట్లు ఉంటాయి చూడుర్రి. అగో అసోంటియే చాలా చేస్తారట. అగో ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే లీడర్లు నివద్దనే ల్యాండ్ సెటిల్మెంట్లు, భూముల బేరాలు చేస్తారా అంటే మాజీ మంత్రి కేటీఆర్ సారు చెప్తున్నాడు నుండి మంచిగా. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు, ఇక మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి హైదరాబాదు రాజకీయం లీడర్ల రంగు బయట పెట్టుర్రి. హైదరాబాద్ పొలిటీషియన్లు జనరల్ గా, నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్ప బాగుండదు, ఎక్కువ వరకు ఏముంటదంటే ఈ ల్యాండ్ దందాలలో ఉంటారు. ఈ ల్యాండు ఆ ల్యాండు, ఆ సెటిల్మెంటు ఈ సెటిల్మెంటు, అన్న వీనికి ఫోన్ చేయి వానికి ఫోన్ చేయి, ఈ సెటిల్మెంట్లు ఆ సెటిల్మెంట్లు అని అంటుర్రు. మీ బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా జరిగినట్టే కదా. అప్పుడు ఎవరికన్నా ఫోన్ చేయమని మీకు ఫోన్లు చేసి చెప్పేటోళ్ళా సారు? నేను చేయకపోతుంటే. అచ్చా అట్లనా, ఎంత మంచోలో మీరు, అందుకే మాజీ మంత్రి అయ్యిండ్రేమో. హైదరాబాద్ నాయకులకు ఇంకొకటి ఉంటుంది, నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు. కానీ ఎందుకు బాగుండదు? ఉన్నట్టు చెప్తలేరంటే పట్టణంలో భూముల దందాల మీకు కూడా పాలున్నదా ఎట్లా? అది కూడా మీ నోటితోని మీరు చెప్తేనే వినాలని ఉంది, చెప్పుండ్రి. తెల్లారులేస్తే ఈ ఏసీపీ నెయ్యి, ఆ సిఐ నెయ్యి, ఆ ఎస్ఐ నెయ్యి, గీ ఎంఆర్ఓ నెయ్యి, గా ఎంఆర్ఓ నెయ్యి, గీజెడ్సీ, గాజెడ్సీ, గా డీసీ, గీడీసీ. సిన్న నేను అడుగుతుంటే నీకు ఎవరైనా కావాలా అని, వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు ఎవరైనా కావాలి, నాకు ఎవరన్నా అంటుండే. అట్లా అధికారుల బదిలీలు చేసుకుంటా భాగ్యనగరం పబ్లిక్ ను బాధలు పెడుతుంటే హైదరాబాద్ లో మీ బీఆర్ఎస్ పార్టీ లీడర్ల అరాచకాలు, అక్రమాలు, సెటిల్మెంట్లు, భూముల కుంభకోణాలు, బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల గూండాగిరి చూడలేకనే జనం కారుకు కాలిచ్చి చేయిల చేతులు కలిపినరా ఎట్లా? మీరు ఇట్లా చెప్తుంటే అట్లనే అనిపిస్తున్నది. వాళ్ళు అంతగానం ఆగం చేస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి తమరు అప్పట్ల చర్యలు తీసుకోకుండా ఏం చేసిర్రు సారు? మీ భాషలో చెప్పాలంటే గుడ్డి గుర్రాల పండ్లు దోమ పోయిర్రా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి ఉన్నట్టు చెప్తున్నా అంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ అని చెప్పినట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బాబయ్య ఈ ధర చూడుండ్రి బాబయ్య, ఇట్లనేనా పెంచేది అనుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంక పార్టీ లీడర్లు పని కట్టుకొని మరి పెట్రోల్ బంకులకు పోయి లొకేషన్ సారు అప్పట్లో ఒక్కేళ్ళతో చూపెట్టినట్టు ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్లతో చూపెడుతున్నారట. ఇంతకు ఏం ధరల గురించే అంటే సముద్ర ధరలు పెరిగినాయి కదా, అందుకోసమేనట. ఆ రోజు మీరు 1 ఏళ్ళతో చూపించారు, మేము ఈ రోజు 10 ఏళ్లతో చూపిస్తున్నాం. బాబయ్య 10 ఏళ్లతో చూపిస్తున్నాం. ఇదిగోండి రేటు చూడండి. ఎటుగా ఎండాకాలంలో సముద్ర ధరలు పెంచి సామాన్య జనం సమర్థిస్తున్నారు. మునుపు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధరల గురించి ఇట్లనే బాబయ్య అని 1 ఏలుతోని చూపిస్తేవి, మేము 10 ఏళ్లతోని చూపిస్తున్నాం అనుకుంటా పంక పార్టీ వాళ్ళు పనిలిగిలిచ్చి నవ్వుకుంటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల పుత్రరథము ఏపీ చదువుల మంత్రి నారా లోకేశం సార్ను ఇట్లా ఎడ్డిచ్చిర్రు, ఎక్కిరిచ్చిర్రు. ఇది చూస్తుంటే వంతు కొంత ముట్ట చెప్పుకున్నట్టే ఉన్నది అనిపిస్తలేదు. అయ్యా లోకేశం సారు, ధరల గురించి అప్పట్లా బాబయ్య అని మాట్లాడిన మీరు మరి మీ ఏలుబడిలో ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీరు
చేస్తే సంసారం, వైసీపీలు చేస్తే వ్యభిచారమా? నివద్దనే మీకు ధరలు తక్కువ చేయాలని అప్పట్లెక్కనే ఇప్పుడు కూడా ఆరాటం ఉంటే మీరు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి ప్రజల కోసం ధరలు తక్కువ చేయమని మీ నాయన నారా చంద్రాలు సార్తోని చెప్పుర్రి. అట్లా చేయకుండా సప్పుడు చేయక ఊకుంటే అధికారం కోసమే మీరు అప్పుడు నాటకాలు ఆడినరేమో అనుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎవలకు పుట్టిందో ఎరికేనా? అగో ఎవలకే బాలన్న అంటే ఎవలకో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారు అట్లనే దేశ ప్రధాని నరేంద్ర వారికి ఇద్దరికి పుట్టిందట. అగో ఇద్దరు మొగోళ్ళే, మళ్ళా పార్టీకి మనిషికి ఉన్నట్టు పానం కూడా ఉండదు. మొగోళ్లకు పానం లేని పార్టీ ఉట్టుడేందే అంటే జగదీష్ రెడ్డి సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. అయ్యా జగదీష్ రెడ్డి సార్ ఇక కాంగ్రెస్ జననం గురించి చెప్పుర్రి. ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇది. మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఇన్నరా ఉత్తబ్రిడ్ కూడా కాదు, హైబ్రిడ్ పార్టీ అట. దేశంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో. కారుకు కాలిచ్చి అందరూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు పోతుంటే గులాబీ గుడిసెలకు వస్తామంటురని ఈయన ఇట్లా నవ్వటి. అయ్యా జగదీష్ రెడ్డి సారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రాలు సారుకు మోడీ సారుకు పుట్టిన హైబ్రిడ్ పార్టీ అయితే మరి గత 10 ఏళ్ళు పాలనగిరిలుగా పెట్టిన మీ కారు పార్టీ ఏ బ్రిడ్ది? ఏమో పోనీ మీరిట్లాంటే అని అనిపించుకున్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ను పట్టుకొని నిజామాబాద్ ఎంపీ ఎప్పుడు చూసినా పొట్టోడు అంటాడు కదా. అట్లా ఎందుకంటావు అంటే అరవింద్ సార్ కూడా ఏమన్నాడంటే నన్ను గుండోడా అంటే నేను పొట్టోడా అంటున్నాడు. రాజకీయం మొత్తం చిల్లెరగా తిరిగే చిల్లెరగాళ్ళు లొల్లులు పెట్టుకున్నట్టే ఉంటున్నట్టున్నది కదా. ఇంతే అంటున్నావు, దీనికంటే ఎక్కువ అంటున్నావు. నన్ను గుండె అంటే నేను పొట్టోడా అంటున్నా. పొట్టోడా అనే అంటున్నా, ఇంకేమన్నా అంటురా? ఆ పొట్టోడా కూడా బంద్ చేసి మధ్య చోటు అంటున్నా. చోటు అంటే ఏంది, పొట్టోడా అంటే ఏంది? ఎట్లాగో యనమల రేవంతాల సారు కురుసగా ఉన్నాడని పొట్టోడని అయితే అంటుండు కదా. రేవంతాల సార్ కూడా మొదలు అరవింద్ సార్ను కూడా గుండు అరవిందు అనకపోతే అయిపోవు. ఒకరు ఇట్లా ఎత్తేసుకొని ఎక్కిరించుకుంటే ఎట్లున్నదంటే అసలు వీళ్ళు ఉన్న హోదాలు ఏంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది, చిన్న చిల్లెర పోరగాళ్ళు కూడా ఇంత చిల్లెరగా మాట్లాడుకోరేమో అనిపిస్తలేదు. యనమల రేవంతాల సారు ఉన్నదేమో ముఖ్యమంత్రి హోదాల. ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలు అందరూ కూడా అన్నట్టే. అట్లనే ఎంపీ అరవింద్ సారు ఉన్నదేమో నిజామాబాద్ ఎంపీ హోదాల. ఆయన కూడా అట్లా అన్నాడంటే ఆయనకు ఓట్లేసిన ప్రజలందరూ అన్నట్టే కదా. ఏమో పోనీ ఇట్లా ఒకరు ఎక్కిరించుకొని ఎత్తేసుకొని ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారో. వీళ్ళు ఇట్లా గుండు పొట్టోడా అనుకున్నతో అసలు ప్రజలకేమన్నా ఫైదా ఉన్నదా? ఇసోటోళ్లకు పదవులప్ప చెప్తే ఇట్లనే ఉంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మందుమారారిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్ర తిరిగా రాసిన కల్వకుట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టింది కదా. అగో ఆ పార్టీ బాపదు జాండా గద్దె ఎట్లుండాలనో నక్షతోని సహా మొత్తం ఫోటో చూపెడుతుంది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన. చూసినాక ఏమంటారో కామెంట్ చేయరు. అగో పసుపు పచ్చ రంగు ఉన్న గద్దె చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నది? ఊరికి పోతుంటే సడాకులకు పక్కకు కిలోమీటరు 2 కిలోమీటరు అని రాసి ఉండే మైలురాళ్ళ లెక్కనే అనిపిస్తలేదు. మీదికి గుండ్రోటిగా కిందికి డబ్బా లెక్క తాపుగా ఉన్నది. అట్లనే ఇంకోటి ఏంటంటే పుల్ల ఐస్ క్రీములు ఎర్ర ఐస్ క్రీములు కూడా ఇట్లనే ఉంటాయని కూడా అనిపిస్తున్నది కదా. ఇక ఈ పార్టీ గద్దెను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పల్లెల్లా, పట్టణాల్లో, నగరాల్లో, తండాల్లో, గూడాల్లో కట్టించి ఊరూర్లో తెలంగాణ రక్షణ సేన జాండా పండుగను జోరుదారుగా చేసుకోబోతున్నారట. మరి ఈ పండుగ ఎన్ని దినాలు ఉంటుంది, ఏం కథ అంటే మే 20 తారీఖు నాడు మొదలై జూన్ 20 తారీఖు దాకా నడుస్తూనే ఉంటుందట. ఇట్లా మస్తు పార్టీల లీడర్లు జెండాలు ఓపెనింగ్ చేసి గద్దెలు ఊర్ల పొంట కట్టి అప్పటి మందము అడావిడి చేసిర్రు. కొనాగారికి ఆ పార్టీలు ఎందున కొరగాకుండా అయినాయి అందరూ చూడనే చూసిర్రు. ఇక ఇప్పుడు ఇదో పార్టీ, ఈ పార్టీ జెండాలు కూడా ఎన్ని దినాలు తెలంగాణ రాష్ట్రంలో ఎగురుతాయో ఏం కథనో. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఆడోళ్ల సాధికారత కోసమే పార్టీ పెట్టినా అని చెప్పుకునే కవిత మేడము పోక్సో కేసు గురించి అంత లాపరవగా మాట్లాడు చూస్తుంటే ఇక ఈమె మహిళలకు మేలు చేసినట్టే, ఆడోళ్లకు అండగా ఉన్నట్టే అని అదో టాపిక్ను సోషల్ మీడియాకి చక్కరొచ్చేటట్టు చెడదింపుతున్నారు. అసొంటి అలా ఇసొంటి జెండా పండుగ పేరంటం పెట్టుకొని ఊర్ల పొంట పోతే కవిత మేడంను దేక్తారా అంటే ఏమో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ నగరంలో ఉన్న మిల్సు కాలనీల పోలీసులు మాడవలిగిపోయేటట్టు కొడుతున్న ఎర్రటి ఎండల గుండెగాలను నడి రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకపోతుర్రు. ఎందుకట్లా తీసుకపోతుర్రు? అసలు వరంగల్ వాళ్ళేమన్నా గడబడ చేసిండ్రా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా వరంగల్ దాకా పోవాలి. పోదాం పాండ్రి, చలో వరంగల్.
చూసినరా వీళ్ళే వరంగల్లా గుడెగాళ్ళట. అందుకే వీళ్ళను మిలుసు కాలనీలో ఉన్న పోలీసు ఠాణా నుంచి కిలా వరంగల్ తహసీల్దార్ ఆఫీస్ దాకా మండుటెండల చెమటలకు అక్కించుకుంటా నడిపించుకుంటా పోయిర్రట. వాళ్ళతోని పాటు పోలీసులకు కూడా ఎండకు చెమటలు పట్టినాయట. ఎవరైనా ఎక్కువ తక్కువ చేసి మేము తొవ్వటి నడవము అంటే తోలు తీస్తాము అనగానే కుక్కిన పేనులో కుయ్యి కుట్టుకు మనకుంటా ఇట్లా నడిచిర్రట. అడిగి పోయినాక ఏం చేసిరంటే ఇగో చూడుర్రి. గొడవలు వద్దు కుటుంబాలు ముద్దు అని ఇట్లా విమానం తినిపించిండ్రంటే ఇప్పటికే మీకు ముచ్చట అర్థమైంది అనుకుంటా. అసలైతే 700-800 దాకా వీళ్ళంతా గుండెగాళ్ళుగా తయారయ్యి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుడు, సంపదమని బెదిరించుడు, చదువుకునే పోరగాన్ల రౌడీల లెక్క తయారు చేసుడు, సినిమాల కొందరు గుండెగాళ్ళు నడిపించేటట్టే గలీజ్ దందాలు ఉంటాయి చూడుండ్రి. అవి అన్నిటిని నడిపించుకుంటా ప్రజలను బెదిరిస్తుంటే జనం పోయి మిలుసు కాలనీలా ఉన్న పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు అయితే గుండెగాల లిస్టు తీసి వాళ్ళ గుట్టు బయటపెట్టి ఇట్లా తహసీల్దార్ ముంగడ బైండ్ ఓవర్ చేసి అటెనక సిక్కి వాళ్ళు ఏం చేసిరో పోలీసు పెద్దసారి చెప్తుండు ఈనుండ్రి. ఇప్పటి నుంచి వీళ్ళు ఎటువంటి గొడవలకు పోమని, గొడవలు వద్దు కుటుంబం వద్దు అని చెప్తూ వాళ్ళు అక్కడికి వచ్చి ఎంఆర్ఓ ముందు పోలీసు మాట్లాడడం జరిగింది. కుటుంబాలనే జాదుకుంటామని చెప్పిండ్రంటే మారితే మంచుకుంటుంది, మారకపోతే మాత్రం వాళ్ళను కనిపెట్టి వాళ్ళ కథ ఏందో చూస్తామని చెప్పిర్రట. గుండెగాళ్లను రౌడీయుజం చేయనీయకుండా మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చిర్రు, మంచిగానే ఉన్నది. ఈడొక ముచ్చట ఏం చెప్పుకోవాలంటే లంచం లేని ప్రభుత్వ ఆఫీసుల్లో కొన్ని పోలీస్ స్టేషన్లలో పనులు కూడా కావంటారు. అట్లా లాపరవ చేసి లంచం డిమాండ్ చేసే అధికారులను కూడా ఇట్లనే రోడ్ల మీద నడిపించుకుంటా తెచ్చి జైల్లో పెడితే ఇంకా అస్సలు ఉంటుంది కదా. అట్లనే లంచం వద్దు ప్రభుత్వం ఇచ్చే జీతమే ముద్దు అని విమానం తినబెడితే ఇంకా మంచుగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం సర్కారు కొంటలేదు, ఇక కొనేతట్టు లేదని ఒడ్లు తీసుకొచ్చి రైతుల వీటిని పుల్లగీకి అంటుపెట్టిరట. అయ్యో చేతికొచ్చిన పంటను మంటబెట్టి కాలబెట్టుడు ఏందే బాలన్న అంటారా? మరి ఏం చేయమంటారు? ప్రభుత్వం కొంటలేదని ఆ పని చేసిరట. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. నడి సడగు మీదకు తీసుకొచ్చి ధాన్యం కుప్పబోసి కడుపు మండి ఇట్లా అంటుపెట్టిరట. ఆడనే సకలముకులం పెట్టుకొని నిరసన తెలుపుతుంటే పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళ నాడికెళ్ళి ఎల్లగొట్టే పని చేసిరట. మొన్నటిదాకా కొట్టిన చెడగొట్టు వానలతోనే చేతికొచ్చిన పంట చెర్లబోసినట్టు అయింది. కావాలంటే చూసి రమ్మంటే పోలీసు సారు ఇక మీ బాధలు మీ అన్నట్టు వాళ్ళ బుద్గరిచ్చే పని పెట్టుకున్నాడు. ఇంకో ముచ్చట ఏందంటే ఏమని అడిగినరంటే అన్నదాతలు ఇట్లా ధర్నాకు కూసోగానే సర్రన పోలీసులే వస్తారు, మరి తహసీల్దారు జిల్లా కలెక్టరు ఎందుకు రారు, మా గోసలు ఎందుకు తీరుస్తారు, ముఖ్యంగా మాకు మాట ఇచ్చిన లీడర్లు ఎందుకు మా బాధలు వాపరని గట్టిగానే అన్నారు. వాళ్ళన్న దాంట్లో కూడా న్యాయం ఉన్నది. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, మీరు ధాన్యము ఎంటదెంట కొని రైతుల ఖాతాల్లో పైకం వేస్తే ఒడిచిపోయేదానికి ఇంత గోసబెట్టుడు, రైతుల ఇంత బాధ పెట్టుడు అవసరమా? ఇప్పుడు ఏమాయ మీ సర్కారు ఇజ్జత్ పోయే కాడికొచ్చే. ఇది ఏడనంటే వనపర్తి జిల్లా రాజాపేట ఊళ్ళే. ఈ ఒక్క ఊళ్ళేనే కాదు, ఏ ఊళ్ళే చూసినా ఇట్లనే ఉన్నదట పరిస్థితి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ జలమండలిలో పనిచేసే జనరల్ మేనేజరు బువ్వ తక్కువ తినుకుంటా లంచాలు ఎక్కువ తినుకుంటా పాపం పెంచినట్టే పాపం సొమ్ము దాచిపెట్టిండట. ఆ ముచ్చటరికైన అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లు ఇంటి మీద దాడి చేసి చూస్తే ఏమున్నది, ఇట్లా నోట్ల కట్టలు, బంగారు సొమ్ములు, ఎండి నగలు వెళ్ళినాయట. చూడు ఎట్టున్నాయో. చూసినరా పైకం అయితే ₹1 కోటి మీదనే దొరికిందట. ఇక సొమ్ములు చూడండి, పెద్ద పెద్ద గొలుసులు, బంగారి గాజులు, ఎడిపట్ట గొలుసులు, కమ్మలు, బుట్టాలు, ముత్యాల పేర్లు, నక్లేసులు, ఎండి గిన్నెలు, ఎండి గిలాసలు, ఎండి చెంబులు, ఎండి తపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ బాత్రూముల జగ్గులు మగ్గులు కూడా ఎండియే ఉన్నాయేమో అనిపిస్తలేదు. అట్లనే ప్లాట్ల కాగితాలు, భూముల కాగితాలు కూడా దొరికినాయట. చేసేదేమో జలమండలిలో జనరల్ మేనేజర్ ఉద్యోగము, తీసుకునేదేమో లంచాలు. ఇట్లా హైదరాబాదు పట్టణంలోనే వండుకుంటా లంచం తీసుకుంది చిన్న పని కూడా చేసి పెట్టకపోవునట. ఖరీదైన కార్లలో తిరుగుకుంటా తీసుకున్న జీతం కంటే ఎక్కువ పోకడతోనే ఉంటుండే వరకల్లా ఇదెక్కడికి ఇచ్చంత్రంలో అని ఏసీ బోలు నిఘా పెట్టి ఎంటదెంట సమాచారం తెలుసుకొని రెడ్ హిల్స్లో ఉన్న కుమారసారు ఇంటికి పోయి చూస్తే ఏమున్నది, ఇట్లా ఆయన గారి అవినీతి భాగోతం మొత్తం బయటపడ్డదట. ఆయన చుట్టాల పక్కాలు ఇండ్లలో కూడా ఈన్ చీన్సు మూల మూల దేవులాడిరట. మొత్తం ఎంత దొరికింది
దొరికిందనుకుంటుర్రు. 1,10,00,000 రూపాయల పైకము, కిలనర బంగారము, 2 కిలోలన్నర ఎండి, నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల 3 ప్లాట్లు ఉన్నాయట. అందుకే జీఎం గారిని ఆధీనంలోకి తీసుకొని సొమ్ములు స్వాధీనం చేసుకురట. మొత్తం ఎంత అనుకుర్రు? 100 కోట్ల దాకా ఆస్తుంటుందట. చూసిండ్రు కదా ప్రజలారా, ఉద్యోగులకు లంచం అలవాటు చేస్తే వాళ్ళు అదే పనిగా ఉన్నోళ్ళ తానా లేనోళ్ళ తానా లంచాలు డిమాండ్ చేసి ఇట్లా దొరికిపోతుర్రు. మిమ్మల్ని కూడా ఎవరైనా పనులు చేయమంటే లంచం ఇయ్యమని తిప్పలు పెడితే ఏసీబోలకు పోను కొట్టుర్రు. వెనకసిక్కి వాళ్ళే చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రజలకు జీతగాళ్ళు, ప్రజలు ఓనర్లు చెప్పినట్టు జీతగాళ్ళు ఈయన పని చేయాలి కానీ లంచాలు తీసుకొని పని చేసుడు ఏందో ఏమో పోర్రి. ఇప్పుడు అన్ని దినాలు కూడగట్టిన అవినీతి సొమ్మంతా అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వట్కపాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా జిస్మత్ హోటల్లా బిర్యానీ ఫ్రీగా వండి పెడుతున్నాము, ఎంతమంది వచ్చినా పెడతామని ఆఫర్ పెట్టిరట. అంతే, ఆ ముచ్చట ఎరకవుడు ఆలస్యమే లేదు. ఎరకైన ముత్యమంత సేపట్ల దిల్సుఖ్ నగర్లో ఉన్న హోటల్ కాడికి మంది పోతే ఎంత పరిశాన్ అయ్యిందంటే మొన్న సీఎం సార్ పోతే ట్రాఫిక్ జామ్ అయింది చూడుండ్రి, అట్లనే ఆడ కూడా ట్రాఫిక్ అడగోలుగా జామ్ అయిందట. చూసిండ్రా, జిస్మత్ జైలు మండి ముంగట ఎంతమంది ఉన్నారో. ఉత్తపుణ్యానికి ఉడుకుడుకు బిర్యానీ పెడుతుండ్రని ఎరకయ్యి ఆకలైనోళ్ళు ఆకలిగానోళ్ళు అప్పుడే ఇంత సల్లబడ్డోళ్ళు కూడా కడుపులాకు పట్టిన కాడికి ఇంత తినొద్దాము ఫ్రీగానే బిర్యానీ పెడుతుండ్రట అని హోటల్ కాడికి చేరుకుంటే మెయిన్ రోడ్డు మీదనే వచ్చిపోయే బండ్లు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయిందంటే జనాలు ఏ రేంజ్లో వచ్చి ఉంటారో చూడుండ్రి. కాలు పెడదామంటే కూడా సందు లేకుండా అంతమంది వచ్చిర్రు. ఇక వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కూడా బిర్యానీ సెంటర్ వాళ్ళు ఫ్రీగానే బిర్యానీ పెట్టిరట. హోటళ్ళకు పబ్లిసిటీ మంచిగానే అయ్యింది కానీ ఎంకిపేర్లు చూపిసాగుకు వచ్చిందన్నట్టు వాళ్ళు పెట్టిన ఆఫర్తోని పోలీసులకు మాత్రం ట్రాఫిక్ను క్లియర్ చేయలేక సిమ్మన చీకట్ల సూర్యుడు కనబడ్డంత పని అయిందట. వాహనాలను ఎవల తోవల వాళ్ళను వంపలేక వాళ్ళ లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయిందట. ఇసొంటి ఆఫర్లు పెట్టినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రక్షక భటులు తలుపు పెట్టి చెప్తున్నా కూడా కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టు ఇగో ఇసొంటోళ్ళు పోలీసుల మాటలే వినకుండా ఇష్టం ఉన్నట్టు మంది ఎగబడేటట్టు చేసుడు ఏందో, ప్రజలతో పాటు పోలీసుల పరిచయం చేసుడు ఏందో. కానీ అదే బిర్యానీ సెంటర్ రా అన్ని హోటల్ కంటే మా హోటల్లో బిర్యానీ 50 రూపాయలు ఎక్కువ రేటుకు అంటే అటు దిక్కాన తొంగి చూస్తోళ్ళ ఫ్రీ కాబట్టి వయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 మూతల పాములు ఉంటాయి చూడు రియాగో, వీటిని పట్టుకొచ్చి వరంగల్ నగరంలో అమ్ముతున్నారట. పాముల తీసుకొచ్చి అమ్ముడేంది, అసలు అడవి జీవాల పట్టుడే నేరమని చట్టంలో కూడా ఉన్నది. అవిటిని తీసుకొచ్చి అమ్ముతుంటే మరి అధికారులు ఊకున్నారా అంటే ఎందుకు ఊకుంటారో పట్టుకపోయిరట. చూసినరా, అట్లా పాముల పట్టుకొని వచ్చి వీటిని సాటుగా మార్కెట్లో పెట్టి తెలిసిన వాళ్ళకు తెలియనోళ్లకు ఫోన్లు చేసుకుంటా మా తన 5 కిలోల 2 మూతల పాములు ఉన్నాయి, వీటిని మీరు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే పైకానికి పైకం వస్తుంది, లక్కు ఓ రేంజ్లో కలిసి వస్తుంది, కుటుంబంలో ఉన్న బాధలన్నీ పోతాయి, బాగా కోటీశ్వర్లు అవుతారంటే వాళ్ళ మాటలు నమ్మి ప్రజలు కూడా మోసపోతున్నారట. అందుకే అనుమానం వచ్చిన డిఆర్ఐ ఆడికి వచ్చి చూస్తే ఇగో ఇట్లా పాముల బట్టి పైసల ఆశ చూపెట్టేటోళ్ళ భాగోతం పరిబద్దలు చేసిర్రు. అరే ఈడికే అడవులు అంతరించిపోతున్నాయి, పాములు తేళ్ళు పులులు సింహాలు ఇట్లా అడవి జీవాలన్నీ కూడా అంతరించిపోతున్నాయని అంటుంటే వీటిని బతకనియక అడవుల్లోకెళ్ళి పట్టుకొచ్చి ఇట్లా వీటిని ఆగం చేస్తే ఏందన్నట్టు. మరి ఈ పాములని ఇంట్లో పెట్టుకుంటే నీ వద్దనే అదృష్టం కలిసి వచ్చి లచ్చలకు లచ్చలు ధనం వచ్చి పడుతుందా? అట్లా కూడా కలిసి వచ్చేది ఉంటే ఊరూర్ల కోళ్ళ పారాలు పెట్టినట్టు 2 మూతల పాముల పారాలు కూడా పెట్టి పాముల అమ్మేటోళ్ళు కదా. జనం కూడా కోళ్ళను గొర్రెలను పెంచుకుంటున్నట్టే ఈ పాములను పెంచుకునేటోళ్ళు కదా. అట్లా పెంచుకుంటలేరంటే అర్థం ఏంది? అంత ఉత్తమ ముచ్చట్నే, పాములతోనే పైసలు వస్తాయి అనుకుంటే ఎట్లా నమ్ముతారో జనం కూడా ఎట్లా మోసపోతారో. అగో అట్లా మోసపోయేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇగో ఇట్లా మోసం చేసేటోళ్ళు పుట్టుకొస్తుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతిగా ఏమన్నా ఉంటే అన్ని.